హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం సింధీ బిర్యానీ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండదు, కొంచెం వెరైటీగా ఉండదు. ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా పోసుకోండి. దాంట్లో ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్ చేస్తాం కదా, ఫస్ట్ బ్రౌన్ ఆనియన్ చేసుకొని పక్కన పెట్టాలి. ఉల్లిపాయల్లోకి కొంచెం ఉప్పు వేసేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే ఒక పొటాటో పీల్ చేసి, కొంచెం పెద్ద పొటాటో కాబట్టి ఒకటే తీసుకున్నాను. దాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేస్తే దానికి ఉప్పు కూడా పట్టేసిద్ది, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఇలాగా ఫ్రై చేసి అంటే లోపల కూడా ఉడిగేదాకా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు తీసేద్దాము. ఉల్లిపాయలని అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండే అది లైట్గా ఫ్రై అవుతూ ఉంటుంది. పొటాటో రెడీ అయిపోయింది, తీసేస్తున్నాను. ఇప్పుడు మనం దాంట్లోకి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ను అలాగే పసుపు వేస్తున్నాను. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాబట్టి అంత కారం ఏమి ఉండదు. కొంచెం పసుపు పొడి వేసి మిక్స్ చేసి పెడితే ఆ వేడివేడిగా ఈ కారం పసుపు అంతా దానికి పట్టేసిద్ది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి. అలాగే ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాము. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఒక ప్లేట్లోకి తీసి వెడల్పుగా స్ప్రెడ్ చేసి పెట్టేస్తే అది చల్లారై బాగా క్రిస్పీగా రెడీ అయి ఉండదు. మిగిలే ఉల్లిపాయలు నేను మొత్తం ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజే. మిగిలేది సగం ఇలాగా ఫ్రై చేసుకొని దానిలోకి చికెన్ వేసుకోవాలి. చికెన్ ఒక 3/4 kg ఉండదు, పెద్ద ముక్కలుగా కట్ చేశాను. బాగా ఉప్పు వినగర్ వేసి కడిగి నీళ్ళంతా పడేసి పెట్టాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి చికెన్ వేసి దాంట్లో 3-4 పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ను, 4-5 ఇలాచీలు అలాగే లవంగాలు 4-5 వేసుకుంటున్నాను. అలాగే చిన్న ముక్క జాజికాయ, కొంచెం చక్కలు ఒక 1 ఇంచ్ పీసు చిన్న ముక్కలు చేసి వేసాను. 2 బే లీవ్స్ అలాగే బిర్యానీ ఫ్లోర్ ఒకటి, 1 స్పూను మిరియాలు, అలాగే చికెన్కి సరిపోయేటట్టు ఉప్పు కూడా వేసేయండి. ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ ఆయిల్లోనే చికెన్ ఉడకనివ్వాలి. ఇప్పుడు కొన్ని ప్రూన్స్ ఉండేవాళ్ళు ప్రూన్స్ ఏదైనా వేసుకోండి కొన్ని. ఇప్పుడు నేను ఒక 5-6 డేట్స్ వేస్తున్నాను. ఇది కాకపోతే బ్లాక్ రైసిన్స్ ఉంటుంది కదా, ఒక 10 దాకా అది వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ఇవి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఒక 3/4 కప్పు దాకా పెరుగు, బాగా మిక్స్ చేసిన పెరుగు పోస్తున్నాను. ఎక్కువ పుల్లగా ఏం లేదు. పోసి బాగా మిక్స్ చేసి చికెన్ ఉడకనివ్వాలి. వాటర్ కావాలంటే వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ పెరుగు అన్నీ కలిపి వాటర్ ఉన్నట్టుంది, అందుకని నేను వాటర్ పోయలేదు. మధ్యలో అవసరమైతే కొంచెం బాయిల్డ్ వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు నేను బిర్యానీకి రైస్ ఉడకబెట్టడానికి వాటర్ పెట్టాను. ఒక వెసల్లో వాటర్ పెట్టేసి దానిలో కొంచెం ఉప్పు వేసాను, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసాను, 2 పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళకి కొంచెం 1 స్పూన్ దాకా వేయచ్చు, కానీ మాకు అంత ఇష్టం లేదు కాబట్టి నేను తక్కువ వేసాను. చికెన్ మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే వాటర్ సరిపోయిందా లేదా అని తెలియదు కదా. ఒక 10-15 నిమిషాల్లో చికెన్ ఉడికిపోయింది. అప్పుడు ఫ్లేమ్ తగ్గించేసేయండి. ఇప్పుడు మన బిర్యానీ వాటర్ కూడా బాయిల్ అయింది. నేను ఒక 2.5 కప్పు రైస్ నానబెట్టాను వాష్ చేసి. కప్పు వచ్చేసి 250 ml కప్పులో తీసుకున్నాను. ఆ రైస్ని బాయిల్ అయిన వాటర్లోకి వేసుకోవాలి. ఇది ఓవర్గా ఉడిగిపోకూడదు. ఒక 60%, మ్యాక్సిమం 70% కంటే ఎక్కువ ఉడిగిపోకూడదు. రైస్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ అయ్యి రైస్ పైకి ఎగురుతూ ఉండేటప్పటికి 50% అయిపోయిద్ది. తర్వాత జస్ట్ 2 మినిట్స్ కంటే ఎక్కువ ఉడకకూడదు. అప్పటికే మనం రైస్ని డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసాను. ఈ రైస్ని డ్రైన్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద వెసలు తీసి పెట్టాను స్టవ్ మీదకి. దానిలోకి చికెన్ కర్రీ వేసేస్తున్నాను.
ఇది పెద్ద వసలు కాబట్టి ఒక లేయర్గా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే 2 లేయర్గా సెట్ చేసేసుకోండి. నేను మొత్తం ఒకే లేయర్గా వేసేస్తున్నాను, ఎక్కువ లేదు కాబట్టి సరిపోతుంది. దానిలోకి కొంచెం టొమాటో రౌండ్గా కట్ చేసి వేస్తున్నాను. ఇలాగైనా కట్ చేసి వేసుకోవచ్చు, 4 స్లైస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైన్ చేసి పెట్టిన రైస్ని దానిలోకి వేసేద్దాము. ఇలా లెవెల్ చేసేసుకోండి. దానిలోకి ఒక 2 పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు ఓవర్గా కారంగా లేదు అందుకని వేసాను. కొంచెం కొత్తిమీరను అలాగే పుదీనా వేసేసాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన పొటాటోస్ కూడా వేయచ్చు. ఈ పొటాటోస్ని ఫ్రై చేయకుండా చికెన్లో కలిపి బాయిల్ చేసి వేసుకోవచ్చు, కానీ ఫ్రై చేసి పెడితే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని అలా చేశాను. ఇలాగా ఆనియన్స్ ఫ్రై చేసేది కూడా వేసేద్దాము. ఇప్పుడు మళ్ళీ టొమాటో ఒక 2-3 టొమాటోలు ఇలా కట్ చేసి పైన వేసేసుకోండి. అలాగే ఒక క్యాప్సికమ్ కూడా స్లైస్ చేసి ఇలాగ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక లెమన్ కూడా స్లైస్ చేశాను, అది కూడా ఇలాగా వేసేసేయండి. ఇవి అన్నీ పైన ఇలా ఉండి ఈ బిర్యానీ దమ్ అయితేనే అసలు సింధీ బిర్యానీ అయితే టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను, అంటే ఇంట్లో చేసేటప్పుడు అవసరం లేదండి, స్కిప్ చేసేసుకోండి. సింధీ బిర్యానీకి ఇలాగ కలరు అవి అన్నీ రావాలి, అప్పుడే అది పర్ఫెక్ట్గా చూడడానికి అలా ఉండదు. ఇప్పుడు ఒక 2 స్పూన్ నెయ్యి ఇలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా మందంగా ఉండే మూత పెట్టి దమ్ చేసుకోండి. సిమ్లో పెట్టి దమ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేశాను. అప్పుడు జస్ట్ పైన ఉండే వెజిటబుల్స్ కుక్ అయింది కానీ కలర్ ఏం చేంజ్ అవ్వలేదు కదా. జస్ట్ ఇలాగ పైన మిక్స్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి అప్పుడు ఓపెన్ చేస్తేనే కరెక్ట్గా ఉండదు. ఇలాగ మిక్స్ చేస్తున్నాను పైన. ఇంకా మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెడదాము. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చూడండి వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయింది, అంటే ఓవర్ కుక్ ఏం అవ్వలేదు, అలాగే బాగుంటుంది కూడా. రైస్ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి చాలా టేస్టీ అయిన సింధీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా పైన చల్లేసి మనం బిర్యానీ సర్వ్ చేసుకోవచ్చు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడప్పుడు వెరైటీస్ కూడా ట్రై చేయాలి కదా. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ వన్ కంటిన్యూస్. బై బాయ్.